నవభారత్ నిర్మాణంలో దేశయుత శివాజీ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు టీకే అరుణ. ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో భాగంగా దేవరకద్ర మండలం గోపన్పల్లిలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హిందూ ధర్మ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన వివేకానంద స్వామి ఛత్రపతి విగ్రహాలు గోపన్పల్లిలో నెలకొల్పడం మంచి పరిణామంగా భావించారు. ఇక భవిష్యత్తులో గోపన్పల్లి గ్రామం ఇతర ప్రాంతాలకు రోల్ మోడల్ గా మారడం ఖాయమని అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్ అంటూ ప్రధాని మోదీ పిలుపునకు అందుకుని యువత ముందుకు రావాలని సూచించారు. పూర్తిదాతగానే కాకుండా ఒక ఆధునికమైనటువంటి అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్దుకుంటున్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ గ్రామంలో వివేకానంద స్వామి గారి యొక్క విగ్రహాన్ని, ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని మరి వారి స్ఫూర్తితో ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ ఏకమై మరి భారతదేశ యొక్క కీర్తిని మన నరేంద్ర మోదీ గారు ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా అయితే భారతదేశం యొక్క కీర్తిని చాటుతున్నారు, మరి ఆనాడు భారతదేశం యొక్క కీర్తిని విదేశాల్లో మన భారతదేశం యొక్క సంస్కృతి గురించి మాట్లాడేటువంటి వివేకానంద స్వామి గారు